గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాఫర్ ఎడ్యుకేషన్. నేను మీ జాఫర్. ఈ రోజు ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మనం వన్ బై వన్ తెలుసుకుందాము. అదేవిధంగా కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, వాటిని కూడా తెలుసుకుందాము. తెలుసుకునే ముందు మీకు డిఎస్సికి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అప్డేట్స్, డిఎస్సికి సంబంధించినటువంటి మెటీరియల్స్ ఇవన్నీ మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో ఫ్రీగా అందించబడుతున్నాయి. దానితో పాటు గూగుల్ షీట్లో ఫ్రీ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రామర్ పాయింట్స్ని తీసుకొని ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాం గూగుల్ షీట్లో. అవి కూడా మీకు వాట్సాప్ గ్రూప్లో అందుబాటులో ఉంటాయి. మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను, అక్కడ నుండి జాయిన్ అవ్వచ్చు. ఇంకో విషయం ఏంటంటే మీకు మన యొక్క ఈ యొక్క న్యూస్ని అందించడానికి, మన యొక్క సమాచారాన్ని సేకరించడానికి దాదాపుగా 2 నుంచి 3 గంటల సమయం అయితే పడుతుంది. అన్ని పేపర్లు చూసి మనకు కావాల్సినటువంటి సమాచారాన్ని సేకరించడానికి మీరు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మాకు అందించండి. డిఎస్సి ఎగ్జామ్స్ అయ్యేంత వరకు నేను మీకు సపోర్ట్గా ఉంటాను. అన్ని రకాల గైడెన్స్ కావచ్చు, ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియోస్ కావచ్చు, అదేవిధంగా కీకు రీజన్కి సంబంధించిన క్లాసెస్ కావచ్చు, లైవ్ టెస్టులు కావచ్చు, గూగుల్ షీట్స్లో ఎగ్జామ్స్ కావచ్చు, ఇవన్నీ మీకు ఫ్రీగా అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మీకు కావాల్సినటువంటి మెటీరియల్స్ అండ్ పీడిఎఫ్ నోట్స్ నేను ఫ్రీగా అందించే ప్రయత్నం చేస్తుంటాను. మీరైతే తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేసి మీ యొక్క మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మనము 404 పోస్టులు నింపలే, అర్హులైన అభ్యర్థులు లేకనే ఆ పోస్టులు మిగిలాయట. పరీక్ష జరిపి రిజల్ట్ ప్రకటించిన పోస్టులు 8708 మాత్రమే. 1:1 జాబితా నుంచి భర్తీ చేసినవి 8304 మాత్రమే. అంటే ఇక్కడ మొత్తం పోస్టులు 8708 అయితే వాళ్ళు ఫిల్ చేసినవి మాత్రము 8304 మాత్రమే. అందులో మళ్ళీ 3000కు పైగా ఖాళీ కాక తప్పని దుస్థితి. కామన్ పేపర్ పెట్టడం, రీలింగ్విష్మెంట్ లేకపోవడం కారణం. అభ్యర్థులు ఆందోళనకు దిగుతున్న స్పందించని ప్రభుత్వము. ఒకసారి క్లియర్గా దేంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఒకసారి క్లియర్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మన డిగ్రీ గురుకులాల్లో డిఎల్ అండ్ పీడీ లైబ్రేరియన్లో మొత్తం నోటిఫైడ్ పోస్టులు 793 ఉంటే వాళ్ళు ఫిల్ చేసిన 740 మాత్రమే. మిగిలినవి 53 పోస్టులు ఇంకా మిగిలి ఉన్నాయి. జూనియర్ కాలేజీలో జేఎల్ పీడీ లైబ్రేరియన్ చూసుకున్నట్లయితే నోటిఫైడ్ పోస్టులు ఏమో 1924, వాళ్ళు ఫిల్ చేసిన 1898, ఇంకా మిగిలినవి 26. ఇక పీజీటీకి సంబంధించి 1276 నోటిఫైడ్ పోస్టులు అయితే 1255 మందిని అంటే నింపడం జరిగింది. ఇంకా 21 అయితే వేకెన్సీస్గా ఉన్నాయి. ఇక టీజీటీకి సంబంధించి 4006 ఖాళీలు అయితే మొత్తం వాళ్ళు నింపిందేమో 3718 మందిని నింపడం జరిగింది. ఇంకా 288 ఖాళీలు అయితే ఉన్నాయి. ఇక స్కూల్ లైబ్రరీలో 434 ఖాళీలు ఉంటే 418 ఫిల్ చేయడం జరిగింది. ఇంకా 16 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ 275 వేకెన్సీ అయితే 275కు 270 100% నింపడం జరిగింది స్కూల్ ఫిజికల్ డైరెక్టర్. మొత్తం పోస్టులు 8708 అయితే వాళ్ళు ఫిల్ చేసిన 8304, మిగిలినవి 404 ఖాళీలు అయితే ఇంకా పోస్టులు అయితే మిగిలే ఉన్నాయి. కారణం ఏంటంటే అర్హులైన అభ్యర్థులు లేక అవి మిగిలిపోయాయని చెప్పడం అయితే జరుగుతుంది. ఈ ఒక 400 రీలాంగ్వేజ్మెంట్ లేక బ్యాక్లాగ్ ఒక 3000, మొత్తం 3500 దాకా ఖాళీలు అయితే ఏర్పడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఒకసారి క్లియర్గా చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జనరల్ గురుకులాలని అన్ని కేటగిరీలో కలుపుకొని నోటిఫైడ్ చేసిన పోస్టులు ఏకంగా 404 పోస్టులను ట్రిప్ నింపలేదు. వీటిలో పలు పోస్టులకు అర్హులైన అభ్యర్థులు లేరని సమాధానం ఇస్తుంది. ఇప్పుడు భర్తీ చేసిన పోస్టులను సగానికి పైగా ఖాళీ అయ్యే అవకాశం ఉన్నది తెలుస్తుంది. అందుకు ప్రధాన కారణం డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ పోస్టులకు కామన్ పేపర్ పెట్టినా డిసైనింగ్ ఆర్డర్ పాటించకపోవడం ఒకటైతే, రీలింగ్విష్మెంట్ ఆప్షన్ ఇవ్వకపోవడం మరొకటి అవుతుంది. ఆ నిబంధనలు అమలు చేయాలని అభ్యర్థులు అయితే పట్టుబడుతున్నా ప్రభుత్వం అయితే వాటిని పట్టించుకోవట్లేదు. అదేవిధంగా గురుకుల బోర్డు కూడా పట్టించుకోవడం అయితే లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే టీఎస్పీఎస్సికి సంబంధించి జేఎల్ రిజల్ట్ ప్రకటించిన తర్వాత మరిన్ని గురుకులాలలో ఖాళీలు ఏర్పడే అవకాశం అయితే ఉంది. భారీగానే పోస్టులు మళ్ళీ ఖాళీ. డిఎల్, జేఎల్ పరీక్షకు పీజీటీ పోస్టులను సమాన విద్యార్హతలు ఉన్నాయి. రాత పరీక్షలో జనరల్ సైన్స్ పేపర్ను కామన్గా పెట్టారు. ఉద్యోగ ఎంపికలు ఈ పేపర్ ప్రధాన పాత్ర పోషించేది. జేఎల్, పీజీటీ పోస్టులకు జిఎస్ అండ్ మెథడాలజీ తదితర అన్ని పేపర్లను కామన్గా పెట్టారు. రాత పరీక్షల మార్కులు జేఎల్, పీజీటీ పోస్టులకు సమానమే. అంటే జేఎల్ పోస్టుకు ఎంపికైన ప్రతి అభ్యర్థి పీజీటీ పోస్టుకు సైతం ఎంపికైనట్లే. డెమో మార్కులో తేడా వచ్చినా అతి స్వల్పమే. కామన్ పేపర్ పెట్టడం వల్లనే ఈసారి ఫలితాల్లో 3000 మందికి పైగా అభ్యర్థులు ఒకటికి మించి పోస్టులలో ఎంపిక కావడం అయితే జరిగింది. ఇక డిసైనింగ్ ఆర్డర్ అయితే పాటించలేదు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రిప్ మాత్రం నోటిఫికేషన్లో పేరా 5.1లో జీవో 81 1977 ప్రకారం వెయిటింగ్ లిస్ట్ విధానం లేదని తేల్చి చెప్పేసింది. ఇక్కడ చూడండి,
ఏం చెప్తున్నారంటే ఈ యొక్క నోటిఫికేషన్లో వాళ్ళు 13/5/1లో జియో నంబర్ 81 ప్రకారం 1997 ప్రకారం వెయిటింగ్ లిస్ట్ విధానం లేదని తేల్చి చెప్పడం జరిగింది. భర్తీ కాని అభ్యర్థులు జాయినింగ్ కాని ఖాళీలను క్యారీ ఫార్వర్డ్ చేసి రాబోయే నోటిఫికేషన్ ద్వారా నింపుతామని వెల్లడించడం జరిగింది. ఆ నోటిఫికేషన్లోనే పేర్కొన్నారంట. దానికి అనుగుణంగా వారు నెక్స్ట్ నోటిఫికేషన్లో మాత్రమే వాటిని ఫిల్ చేస్తారంట. నెక్స్ట్ లిస్ట్ ఇచ్చే అవకాశం ప్రసక్తి లేదని వారైతే చెప్తున్నారు. సో ఇది గురుకులకు సంబంధించినటువంటి అప్డేట్స్. రిలింగ్విష్మెంట్కి సంబంధించి మిగిలిన పోస్టులకు సంబంధించినటువంటి ఆర్టికల్ మాత్రం మనకు ఈరోజు నమస్తే తెలంగాణలో రావడం అయితే జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఒక్క పోస్టుకు 715 మంది, గ్రూప్ 1కు 4 లక్షల మంది అయితే దరఖాస్తు చేసుకున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ 1కు భారీగా దరఖాస్తులు వచ్చాయి. శనివారం సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు గడువు ముగియడంతో 4 లక్షల అప్లికేషన్లు వచ్చినట్టు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ లెక్కన ఒక్క పోస్టుకు ఏకంగా 715 మందికి పైగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. గ్రూప్ 1 అప్లికేషన్లకు ఎడిట్ ఆప్షన్ అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. ఈ నెల 23 నుంచి 27 వరకు 27వ తేదీ సాయంత్రం 5 వరకు అయితే ఎడిట్ ఆప్షన్ చేసుకోవచ్చును. ఈ నోటిఫికేషన్ ద్వారా టీఎస్పీఎస్సీ 563 గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేయనుంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయితే మనకు తెలిసిందే జూన్ 9న ఉంది. మెయిన్స్ ఏమో అక్టోబర్ 21న అయితే నిర్వహించనున్నారు. ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు టెట్కి సంబంధించినటువంటి షెడ్యూల్ పూర్తి సమగ్ర నోటిఫికేషన్ మనకు ఇంకో 3 రోజులలో అయితే రాబోతుంది. ఈ నెల 20న టెట్కి సంబంధించినటువంటి సమగ్ర నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. సో దాంట్లో మీకు ఎలాంటి చేంజెస్ అయితే ఏమో అయ్యే అవకాశం అయితే లేదు. అన్ని యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. 2023 టెట్ నోటిఫికేషన్లు ఏవైతే నిబంధనలు ఉన్నాయో అవే నిబంధనలు యాజ్ ఇట్ ఈజ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చినది ఏంటంటే పేపర్ 1 వాళ్ళకు డిఎన్ వాళ్ళు మాత్రం పేపర్ 1 రాసుకోవచ్చు. అదొకటి అలా పేపర్ 1 రాసుకోవడానికి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అవి ఇస్తారు. సో అవి పర్సెంటేజ్కి సంబంధించిన ఎన్సిటీ గైడ్లైన్స్ పాటించి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో సిలబస్లో ఎలాంటి మార్పు ఉండదు. సో అన్ని యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. మీ యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. 3 రోజులు అయితే సమగ్ర నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. మీరైతే ఇంతకుముందు 2023 నోటిఫికేషన్లో ఏదైతే సిలబస్ ఉందో అదే సిలబస్ని చదవండి. సో యాజ్ ఇట్ ఈస్ సిలబస్ ఉంటుంది. ఎలాంటి మార్పులు అయితే ఉండే అవకాశం లేదు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ట్రాన్స్కో కొలువులకు గరిష్ట వయోపరిమితి అయితే పెంచడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రాన్స్కోలో ఉద్యోగాల భర్తీకి గరిష్ట వయోపరిమితిని 44 నుంచి 46 ఏళ్లకు పొడిగిస్తూ సంస్థ సిఎండి రిజ్వీ అయితే శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 2 ఏళ్ల కింద గరిష్ట వయోపరిమితి 34 ఏళ్ల నుంచి 44 పొడిగిస్తూ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈ నెల 18తో ముగిసింది. తర్వాత తాజాగా మరో 2 ఏళ్ల పాటు 46 ఏళ్లకు వయోపరిమితిని పొడిగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి 46 ఏళ్లు పొడిగిస్తూ గత ఫిబ్రవరిన ప్రభుత్వం జారీ చేసిన విషయం జియో 10ని జారీ చేసింది. సో దానికి అనుగుణంగా ఈ మన ట్రాన్స్కోలోకి సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి కూడా వారు వయోపరిమితిని పెంచడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనము సమగ్ర శిక్ష ఎస్పీడీగా మల్లయ్య భట్టు బాధ్యతలు ఇంతకుముందు గురుకుల డైరెక్టర్గా ఉండే అక్కడ నుండి మనరు ఈ సమగ్ర శిక్షకు రావడం అయితే జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వెబ్సైట్లో ఏడబ్ల్యూ అభ్యర్థుల షార్ట్ లిస్ట్ అయితే పెట్టడం జరిగింది. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అభ్యర్థులకు సంబంధించిన షార్ట్ లిస్ట్ను టీఎస్పీఎస్సీ తన వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు కమిషన్ కార్యదర్శి తెలిపారు. ఈ నెల 16 నుంచి 23 వరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కొనసాగుతున్నదని వెల్లడించారు. వెబ్ ఆప్షన్ల నమోదులో జాగ్రత్తలు తీసుకోవాలని అభ్యర్థులను అయితే సూచించడం జరిగింది. సో ఏడబ్ల్యూకి సంబంధించిన షార్ట్ లిస్ట్ అయితే వెబ్సైట్లో అయితే పెట్టడం అయితే జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు వచ్చే నెల 25 నుంచి ఓపెన్ స్కూల్స్ అయితే పరీక్షలు ఉన్నాయి. ఓపెన్ 10th ఓపెన్ ఇంటర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే ఏప్రిల్ 25 నుంచి అయితే మే 2 వరకు నిర్వహిస్తారట. మన యొక్క ఓపెన్ స్కూల్ డైరెక్టర్ అయినటువంటి శ్రీహరి గారు తెలపడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే వారికి సంబంధించిన ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. ఎగ్జామ్ 9 నుంచి 12 గంటల వరకు ఉంటుంది సెషన్. మళ్ళీ మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 వరకు మరో సెషన్ పరీక్షలు జరుగుతాయి. ఇక్కడ ప్రాక్టికల్ ఎగ్జామ్స్కు మే 3 నుంచి అదే నెల 10వ తేదీ వరకు అయితే నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 10వ తరగతి విద్యార్థులు 500 ఆలస్య రుసుముతో ఈ నెల 18 నుంచి 21 వరకు ఫీజు చెల్లించవచ్చును. ఇంటర్ విద్యార్థులు సైతం అవే తేదీలో 1000 అంటే 1000 ఆలస్య రుసుముతో పరీక్ష రుసుము చెల్లించుకునే అవకాశం మళ్ళీ కల్పించడం అయితే జరిగింది. నెక్స్ట్ అప్డేట్ వెబ్సైట్ వాయిదా తప్పదా, ప్రవేశ పరీక్షలపై పార్లమెంట్ ఎన్నికల ప్రభావం, త్వరలోనే నిర్ణయాన్ని వెల్లడించే ఛాన్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ వెబ్సైట్కి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా మే 11 నుంచి పరీక్షలు పూర్తి చేయాలనే అభిప్రాయం వచ్చింది. కానీ అధికంగా వస్తే మాత్రం పరీక్షలు వాయిదా వేసే తప్పదు. కాబట్టి ఇక్కడ మే 13 తెలంగాణ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎన్నికలు ఉన్నాయి కాబట్టి సో దానికి అనుగుణంగా దీన్ని వాయిదా వేసే అవకాశం అయితే
కనిపిస్తూ ఉంది. సో అదే డేట్లలో ఇవి యొక్క షెడ్యూల్ ఉంది కాబట్టి మే 9, 10, 11, 12 ఇట్లా. సో అదేవిధంగా రాష్ట్రంలో మే 13 పోలింగ్ జరుగుతుంది కాబట్టి దానికి అనుగుణంగా దీని మీద క్లారిటీ ఇస్తారు ఉన్నత విద్యాశాఖ మన వెబ్సైట్కి సంబంధించిన వారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మహారాష్ట్రలో టీచర్లకు డ్రెస్ కోడ్ని అయితే కొత్త నిబంధన తీసుకొచ్చారు మహారాష్ట్ర ప్రభుత్వం. ఖచ్చితంగా ఉపాధ్యాయులు జీన్స్ టీషర్టు డిజైనర్ ప్రింటెడ్ దుస్తులు ధరించి స్కూలుకు రాకూడదని షరతులు పెట్టారు. మహిళా ఉపాధ్యాయులు జీన్స్ టీషర్టు ముదురు రంగులు డిజైన్లు లేదా ప్రింట్లు ఉన్న దుస్తులను ధరించకూడదు. వారు కూడా కుర్తా, దుపట్టా, సల్వార్, చూడిదార్ లేదా చీర ధరించాలని చెప్పడం జరిగింది మహారాష్ట్ర సర్కార్. ఈ నిబంధనలు ప్రైవేట్ ఉపాధ్యాయులకు కూడా వర్తిస్తాయని కూడా చెప్పడం జరిగింది. కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే ఏ నగరంలో మహారాజా షియాజీరావు యూనివర్సిటీ 72వ వార్షిక స్నాతకోత్సవంలో యూనివర్సిటీ ప్రదానం చేసిన మొత్తం 346 బంగారు పథకాలు, అత్యధికంగా 336 పథకాలు మహిళలు అందుకొని వార్తల్లో నిలిచారంటే ఏ నగరం అంటే బరోడా నగరంలో. ఇక్కడ ఈ యొక్క కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ డివై చంద్రచూడ్ కూడా వర్చువల్గా ప్రసంగించడం జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త, ఖగోళ భౌతిక శాస్త్రవేత్త జొనాథన్ మెక్డోవెల్ వెల్లడించిన గణాంకాల ప్రకారం 2023లో ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా జరిగిన ఉపగ్రహ ప్రయోగాలు ఎన్ని అంటే 2917. ఈ సంఖ్య 2022లో 2485గా ఉండగా 2016లో కేవలం 216గా మాత్రమే ఉండేది. 1957లో సోవియట్ యూనియన్ తొలిసారిగా స్పుత్నిక్ 1 ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రయోగించి చరిత్ర సృష్టించడం అయితే జరిగింది. మొత్తం ఇప్పటికైతే 2917 ఉపగ్రహాలను అయితే ప్రయోగించడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిధిలోనే 6 ప్రాంతీయ కార్యాలయాలు శాస్త్రీయంగా జరిపిన అధ్యయనం ప్రకారం ఆయుర్వేదం ప్రపంచంలో ఎన్నో అత్యంత ఆమోదయోగ్యమైన వైద్య విధానంగా ఉంది అంటే 2వ వైద్య విధానంగా ఉంది. ప్రపంచంలోనే సెకండ్ ప్లేస్లో ఆయుర్వేదకి సంబంధించినటువంటి ఆయుర్వేదం ప్రపంచంలోనే సెకండ్ ప్లేస్లో ఉంది. ఈ క్రమంలో అంతర్జాతీయ వ్యాధుల వర్గీకరణ జాబితాలో ఆయుర్వేద వైద్య పారిభాషిక పదజాలాన్ని WHO చేర్చింది. దీనికి సంబంధించిన ప్రతిని ఇటీవల ఢిల్లీలో ఆవిష్కరించింది. భారత్లో 5000 ఏళ్ల చరిత్ర ఉన్న ఆయుర్వేదానికి ప్రాచుర్యం కల్పించడానికి WHO తాజాగా నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో ఆయుర్వేదానికి వారైతే అంత గుర్తింపు అయితే ఇవ్వడం జరిగింది. సెకండ్ ప్లేస్లో ప్రపంచంలో టాప్ సెకండ్లో అయితే మన యొక్క ఆయుర్వేదానికి సంబంధించిన అంటే మందులు దానికి సంబంధించిన ఆయుర్వేదానికి సంబంధించి 5000 చరిత్ర ఉన్నటువంటి మన దేశంలో ఆయుర్వేదానికి WHO ప్రాచుర్యం కల్పించడం అయితే జరిగింది. సో ఇది మనకు ఈరోజు దినపత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం. మీరైతే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేసి మీ యొక్క మిత్రులకు అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.